వరంగల్ ఎంజీఎంలో సైకియాట్రీ వైద్యుడి వేధింపులపై విచారణ కమిటీ నియమించామని కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎక్స్పర్ట్స్ కమిటీ వేస్తామంటున్న కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. వరంగల్ ఎంజీఎంలో మెడికల్ పీజీ విద్యార్థులకు వేధింపులకు గురి చేస్తున్నారు. ఒక వైద్యుడు, సైకియాట్రీ వైద్యుడు తమను వేధింపులకు గురి చేస్తున్నారు అనేటువంటి ఫిర్యాదు మేరకు కేఎంసీ ప్రిన్సిపల్ విచారణకు ఆదేశించారు. ఆ విచారణకు సంబంధించినటువంటి వివరాలు, ఆ కమిటీ ఎవరిని నియమించారు ఏంటనేటువంటి వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, విచారణకు ఎందుకు ఆదేశించాల్సిన మీకు వచ్చిన కంప్లైంట్? పీజీ విద్యార్థులు మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఇలాగా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ వల్ల గురవుతున్నామని చెప్పారు. అందులో నిజానిజాలు తెలుసుకోవడానికి ఒక ఎంక్వైరీ కమిటీ సీనియర్ ప్రొఫెసర్స్తో వేశాము. ఇంకా విచారణ కొనసాగుతోంది, అందుకే ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నాము రిపోర్ట్ గురించి. అది కంక్లూడ్ అయ్యాక కానీ ఏదైనా ఉంటే చెప్పగలుగుతాను. గతంలో కూడా ఒక ప్రీతి అనేటువంటి మెడికల్ విద్యార్థి, మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది, ఇట్లా వేధింపులు చేయడం వల్ల గతంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కానీ వీళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఆత్మహత్య వరకు వెళ్ళింది. అది గొడవ అంతా జరిగింది. ఇట్లా మీరు ఇమీడియట్లీ స్పందించడం వల్ల మెడికల్ విద్యార్థులు ఇదంతా హర్ష వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ విచారణ అంటే ఎంత త్వరితగతిన పూర్తి? అప్పుడు కూడా అధికార యంత్రాంగం స్పందించినట్టే నాకు తెలుసు. ప్రిన్సిపల్ కానీ సూపరింటెండెంట్ గారు కానీ అప్పుడు కూడా విచారణ జరిపించారు. కాకపోతే అప్పుడు అలా జరిగింది. ఇప్పుడు మాత్రం ఇది నాకు కంప్లైంట్ రాగానే విచారణకు ఆదేశించడము జరిగింది. మరి ఎటువైపు నిజముందో కనుక్కోవాల్సిన బాధ్యత మన అధికారులకు ఉంది కాబట్టి డెఫినెట్గా విచారణ జరిపించాలి అని మేము అనుకుని ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్ అనుకుని చేసి. ఎందుకు వస్తున్నాయి మేడం ఇట్లాంటి పిల్లలు, మెడికల్ చదివేటువంటి వాళ్ళకు అధ్యాపకుల నుంచి వేధింపులు ఇవన్నీ ఎందుకు? ఇట్లాంటి తరచూ ఎంజీఎంలోనే ఎందుకు ఇట్లాంటి ఘటనలు? నాకు తెలిసి అన్ని కాలేజెస్లో కూడా అవుతున్నట్టుగానే ఉంది. మరి మాకేమో కాస్త స్ట్రెస్ఫుల్గా ఉంటాయి కదా మెడికల్ వైపు, మరి దానివల్ల అవుతోందా ఏంటి మరి అని త్వరలో కూడా మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ కమిటీ కూడా పెట్టాలనే ఆలోచనలో ఉన్నాము. సీనియర్ ప్రొఫెసర్స్, హెచ్ఓడీస్తో ఒక మీటింగ్ షెడ్యూల్ చేయాల్సి ఉంది. అందులో డిసైడ్ చేసి ఒక మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ కమిటీని కూడా పెట్టాలి. ఇంకా స్టూడెంట్స్ ఇలాగా డిప్రెషన్లోకి వెళ్ళకుండా, ఇలా సూసైడల్ థాట్స్ రాకుండా ఎవరైనా మోటివేషనల్ క్లాసెస్, మెంటర్ ప్రోగ్రామ్ ఇంతకుముందు కూడా ఉంది. ఇంతకుముందు ప్రిన్సిపల్స్ కూడా చేశారు మెంటర్ ప్రోగ్రామ్. దాన్ని కూడా మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి అమల్లోకి తేవాలి అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇది డాక్టర్ సంధ్య గారి అభిప్రాయం, మెడికల్ కాలేజ్ కేఎంసీ ప్రిన్సిపల్ గారి అభిప్రాయం. మొత్తంగా మెడికో పీజీలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కమిటీని ఫామ్ చేశాము. ఆ కమిటీలో వచ్చేటువంటి అభిప్రాయాలను బట్టి నిర్ణయాలు ఉంటాయని ఆమె చెప్తున్నారు. మళ్ళీ ఇట్లాంటివి కూడా పునరావృతం కాకుండా దాన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటాము. యాంటీ ర్యాగింగ్ కమిటీని కూడా మరోసారి నియమించి దాన్ని యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తుందని ఆమె చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.